హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయిన మన హీరో టాంజిరో తన ఫ్రెండ్ జెనిట్సు కనిపించట్లేదని తెలుసుకోవడంతో దానికి కారణమైన డీమన్ని వెతకడం స్టార్ట్ చేస్తే అప్పర్ మూన్ 6 డాకీని కలుసుకుంటాడు. ఇంకో పక్క మన ఇనోస్కి మనుషులందరినీ మాయం చేసిన బెల్ట్ డీమన్ లొకేషన్కి చేరుకొని దానిని రఫ్ ఆడిస్తూ అందరినీ కాపాడుతుంటే సౌండ్ హషిరా టెంగన్ కూడా వచ్చి దానికి కాదని ముగిస్తాడు. తిరిగి మన టాంజిరో ఫైట్లో డాకీ ఏ కారణం లేకుండా అన్యాయంగా మనుషుల్ని చంపడంతో టాంజిరోకి పిచ్చ కోపం వచ్చి ఓచ కోత మొదలుపెట్టి డాకీని ఆల్మోస్ట్ చంపేదాకా వస్తాడు. కానీ తన లిమిట్ని దాటేయడంతో పడిపోయిన టాంజిరోని డాకీ చంపుదామనుకుంటే టైంకి మన నెజుకో అక్క ఎంట్రీ ఇచ్చి ఆ డీమన్ని తన్ని ఎగరేసి కోపంలో ట్రాన్స్ఫార్మ్ అయ్యి డాకీని నేల నాకించేస్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా అప్డేట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి అప్డేట్. సోలో లెవెలింగ్ సీజన్ 3 2026లో తిరిగి రాకపోవచ్చు, కానీ 2026 ఎండింగ్లో సోలో లెవెలింగ్ మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనౌన్స్ చేశారు. ఈ మూవీ డీమన్ స్లేయర్ రేంజ్లో ఉండబోతుందంట. ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ అడాప్ట్ చేస్తున్న సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ సిరీస్లో ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేస్తుందని, ఇది అట్లీస్ట్ 7 ఎపిసోడ్స్ ఉండబోతుందని క్యాస్ట్ని కూడా అనౌన్స్ చేసేశారు. కానీ దీని షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ చేస్తారంట. కాబట్టి ఇది లేట్ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఎప్పుడో 2 ఏళ్ల క్రితం నారుటో సిరీస్ని కొత్త లెవెల్లో యానిమేట్ చేస్తూ 4 ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తానని చెప్పారు. కానీ అవి ఇంకా రిలీజ్ అవ్వట్లేదేంటి అని చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఆ 4 ఎపిసోడ్స్ని 2026 ఎండ్ అయ్యేలోపు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఎన్ని సంవత్సరాలు యానిమేట్ చేస్తున్నారంటే ఆ 4 ఎపిసోడ్స్లో ఏముంటుందో ఏంటో. ఇకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన సెంటెన్స్ టు బి ఏ హీరో అనే యానిమే 1 అవర్ ఫస్ట్ ఎపిసోడ్ని రిలీజ్ చేసి ఫస్ట్ ఎపిసోడ్స్తోనే చాలామంది యానిమే ఫ్యాన్స్ని ఫిదా చేసేసింది. పైగా ఈ యానిమే క్రంచీరోల్లో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎయిర్ అవుతుంది. కాబట్టి ఒక కొత్త యానిమేని స్టార్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా ఈ యానిమేని చూసేయండి. ఇంకా ఆఖరిగా నేను ఈరోజు మాట్లాడబోయే యానిమే ఒక నాస్టాలజిక్ యానిమే. చిన్నప్పుడు నాకు ఎంతో బాగా నచ్చిన స్ట్రాటజీ బేస్డ్ యానిమే ఇది. మీలో చాలామంది ఈ యానిమే గురించి వినే ఉంటారు. ఈ యానిమే పేరు యుగియో. ఈ యానిమే ఎన్నో జనరేషన్స్ని కవర్ చేస్తూ 8 సీజన్స్ని రిలీజ్ చేసుకున్నా నేను రికమెండ్ చేసేది మాత్రం కేవలం సీజన్ 1 మాత్రమే. ఎందుకంటే ఇదే 224 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈ కథలో హై స్కూల్ కుర్రాడి యూగి ఒక మిస్టీరియస్ పజిల్ని సాల్వ్ చేయడంతో ఎన్నో సంవత్సరాలుగా సీల్ అయ్యున్న ఫారా అనే ఆత్మ యోగిని ఆవహించి డ్యూయల్ మాన్స్టర్స్ బ్యాటిల్లో తలపడడానికి యోగికి సాయం చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఈ యానిమేని చూసే కార్డ్స్తో ఆడుకోవడం చాలా సరదాగా ఉండేది. తెలుగులో లేకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే కనీసం ఇంగ్లీష్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిన యానిమే ఇది. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన నెజుకో అక్క డాకీని తన కాళ్ళ కింద తొక్కి పెట్టించుతుంది. నెజుకో అసలైన శక్తి చూసిన డాకీ షాక్ అయిపోతుంది. ఇది ఎలా సాధ్యం? నేను దాని కాలు నరికేశాను కదా, అయినా ఆగకుండా నన్ను ఎలా తన్నింది? అంటే దాని రీజనరేషన్ అప్పర్ మూన్ అయిన నాకంటే వేగంగా ఉందా? కానీ మన నెజుకో డాకీని తన్ని ఫుట్బాల్ ఆడుకుంటూ ఆ ఫీలింగ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఇంకో పక్క మన టాంజిరో ఇంకా తన స్పృహ కోల్పోయి ఉంటాడు. కలలో తన బ్రదర్, అన్నయ్య లేకన్నయ్య, అక్కని నువ్వే కాపాడాలి, లేకపోతే తను పూర్తిగా మారిపోతుంది అని తనని లేపడానికి ట్రై చేస్తుంటే సడన్ గా టాంజిరో స్పృహలోకి వస్తాడు. తిరిగి నెజుకో దగ్గర నెజుకో కోపంతో డాకీని తన్ని చావకొడుతుంటుంది. కోపం వచ్చిన డాకీ తన బెల్ట్స్తో నెజుకోని ముక్కలుగా నరికేస్తుంది. కానీ నెజుకో తన బ్లడ్ డీమన్ ఆర్ట్ని యాక్టివేట్ చేసి డాకీని మంటల్లో మాడి మసి చేసేస్తుంది. అంతేకాకుండా తన బ్లడ్ని కంట్రోల్ చేస్తూ తన పార్ట్స్ని తిరిగి అతికించుకొని
గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ తనని తన్ని నేల నాకించేస్తుంది. ఫుట్బాల్లా డాకీని తన్ని ఎగరేసి దూరంగా విసిరి కొడుతుంది. ఇంకా తన కసి తీరక డాకీ దగ్గరికి వెళ్తుంటే దారిలో గాయపడిన ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి రక్తం చూడటంతో నెజుకోలో ఉన్న డీమన్ నిద్రలేస్తుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆ అమ్మాయిని అటాక్ చేయబోతే టైంకి టాంజిరో తన కత్తిని అడ్డంగా పెట్టి నెజుకోని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. నెజుకో, నన్ను క్షమించు. నేను బలహీనంగా ఉండడం వల్లే నువ్వు ఇలా మారాల్సి వచ్చింది. నన్ను క్షమించు నెజుకో. కానీ ఇప్పుడు ఇంకే ప్రమాదం లేదు. నేను నీకు మాటిస్తున్నా, నీకే హాని జరగనివ్వను. ఇక నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో నెజుకో అని టాంజిరో ఎంత చెప్తున్నా నెజుకో ఆ మాటలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంది. కానీ ఈ గ్యాప్లో డాకీ మళ్ళీ వాళ్ళని చేరుకుంటుంది. నా అందమైన ముఖాన్ని ఇలా గాయపరచడానికి నీకు ఎంత ధైర్యం! ఎంత ప్రయత్నించినా నేను రీజనరేట్ కూడా చేసుకోలేకపోతున్నా. ఇలాంటి ఒక బ్లడ్ డీమన్ నాటు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికితే కానీ నా కోపం చల్లారదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడ అమాయక ప్రజలు కూడా ఉన్నారు. ఆ డీమన్ కూడా ఇక్కడికి వచ్చేసింది. నెజుకోని వదిలేయాలా? కానీ వదిలితే కంట్రోల్ తప్పి ఏమైనా చేయొచ్చు. కానీ వదలకపోతే ఆ డీమన్ అందరినీ అంతం చేసేస్తుంది అనుకుంటుండగా డాకీ వాళ్ళని అటాక్ చేయబోతుంది. కానీ టైంకి మన సౌండ్ హషిరా టెంగెన్ ఎంట్రీ ఇచ్చి డాకీ బెల్ట్లని నరికి ఆ అటాక్ని అడ్డుకుంటాడు. ఓ, నేను అంతలా విన్నా డీమన్ నెజుకో అంటే నువ్వేనా? ఇక్కడికి మీరెప్పుడు వచ్చారు? అది తరువాత. అప్పుడు అందరి ముందు అంతలా చెప్పావు కదా. కానీ నీ చెల్లిని ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా? అయితే నన్ను ఇంతలా వెయిట్ చేయించిన హషిరా కూడా వచ్చేసాడా? నోరు మూసుకోవే. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, కనిపించట్లేదా? అయినా ఒక అప్పర్ ర్యాంక్ డీమన్ కూడా కానీ నీకు ఒక హషిరాతో మాటలేంటి? పోయి పక్కెళ్ళాడుకో అమ్మా. ఏంట్రా వాగుతున్నావు? నిన్నిప్పుడే అంతం చేస్తా అంటూ డాకీ మాట్లాడుతుండగానే దాని తల తెగి దాని చేతిలో పడుతుంది. అసలేం జరిగిందో డాకీకి అస్సలు అర్థం కాదు. ఇంకో పక్క ఇనోస్కే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. ఆ సౌండ్ హషిరా గారు సడన్ గా ఎడిపోయాడు. మనల్ని వదిలి ఒక్కడే ఫైట్కి వెళ్ళిపోయాడా అంటుండగా జెనిట్సుకి దూరంలో జరుగుతున్న ఫైట్ సౌండ్స్ వినిపించడంతో ఇద్దరు అటువైపుగా వెళ్తారు. ఏంటి, ఆ డీమన్ తల ఎప్పుడు తెగిపోయింది? ఇది ఒకవేళ టెంగెన్ గారు చేసిన పనా? కానీ దాని తలని ఎప్పుడు నరికారు? ఫైట్ ఇంకా అయిపోలేదు. నువ్వు పాట పాడతావో పాలు పడతావో నాకు అనవసరం. వెంటనే నీ చెల్లిని కంట్రోల్లో పెట్టు అంటుండగా నెజుకో ఫుల్ ఫోర్స్తో టాంజిరోని వెనక్కి నెడితే ఇద్దరు బిల్డింగ్ నుంచి బయటపడతారు. నేనేం చెప్పినా నెజుకో శాంతించట్లేదు. అమ్మా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నెజుకోని ఎలా ఆపాలి అంటుండగా ముందుగా టెంగెన్ పాట పాడమన్న సలహా గుర్తు రావడంతో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పాడే జోలపాట పాడడం స్టార్ట్ చేస్తాడు. అది విన్న నెజుకోకి సడన్గా తను వాళ్ళ అమ్మ వడిలో పడుకొని జోలపాట వింటున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. దానితో నెజుకో మళ్ళీ కంట్రోల్లోకి వచ్చి ఏడవడం స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఒక చిన్న పిల్లలా మారిపోయి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఇదే టైంలో టెంగెన్ దగ్గర తలకట్టైన డాకీ చావకుండా నేను నీ ఎంత చూస్తారా అంటూ గోల చేస్తూ ఉంటుంది. కాసేపు కూడా నోరు మూసుకోలేవా నువ్వు? అసలు నిన్నెవడు అప్పర్ మూన్ చేశాడు? రేయ్, నేను నిన్ను ఎలాగైనా ముక్కలు ముక్కలుగా నరికి నా అప్పర్ మూన్ శక్తి ఏంటో చూపిస్తా. ఊరుకో అక్క, అన్నీ కుల్లి జోక్లే. అసలు నువ్వు అప్పర్ మూనే కాదు. నేను అప్పర్ మూన్నే. కావాలంటే నా కళ్ళు చూడు. ఎంత బలహీనంగా ఉన్నా నువ్వు అప్పర్ మూన్ ఏంటి? అయినా నువ్వు అప్పర్ మూన్ అయితే నీ తల నీ చేతిలో ఎందుకుంది? పాపం జరిగిన ఫైట్లో నీ బుర్ర బాగా దెబ్బతిందేమో అంటూ టెంగెన్ డాకీని బాగా అవమానిస్తూ మాట్లాడడంతో డాకీ బాగా హట్ అయిపోయి ఏడవడం కూడా స్టార్ట్ చేసేస్తుంది. నేను నిజంగా అప్పర్ మూన్ 6నే. నన్ను నువ్వెందుకు నమ్మట్లేదు? నా కళ్ళల్లో నెంబర్ కూడా ఉంది. నేను చాలా పవర్ఫుల్. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏ డీమన్ అప్పర్ మూన్ అంత బలంగా లేదు. అలాంటప్పుడు తల నరికినా కూడా ఇది ఎందుకని అంతమవ్వట్లేదు అని ఆలోచిస్తుండగా అన్నయ్య, వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు అని డాకీ ఏడవడంతో సడన్ గా తన వీపు మీద నుంచి మరొక డీమన్ రావడం స్టార్ట్ అవుతుంది. దానితో టైం ఏం వేస్ట్ చేయకుండా
ఆ డీమన్ రాకముందే దానిని అంతం చేయడానికి టెంగెన్ ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. కానీ చూస్తే వచ్చిన ఆ డీమన్ ఆ అటాక్ నుంచి తప్పించుకోవడమే కాకుండా డాకీని కూడా కాపాడుతుంది. అసలెవడు వీడు? వాడి కదలిక నా కంటికి కూడా కనిపించలేదు. అయ్యో అయ్యో, నా చిట్టి చెల్లి ఏడుస్తుందా? నీ అందమైన ముఖం ఎలా అయిపోయిందో చూడవే అంటూ వాడు డాకీని ఓదారుస్తుండగా టెంగెన్ గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ అటాక్ చేస్తాడు. కానీ అటాక్ చేసిన టెంగెన్నే గాయపడతాడు. నువ్వు నేను అనుకున్న దానికంటే బలవంతుడివే. నేను నిన్ను చంపేద్దామనుకున్నా, కానీ టైంకి బాగానే తప్పించుకున్నావు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ బాడీ భలే ఉంది. నేను ఎంత తిన్నా నా శరీరం ఇలానే ఉంటుంది. నీ హైట్ కూడా బాగుంది. ఇప్పటికే చాలామంది అమ్మాయిల్ని కూడా పడేసుంటావు. నీలాంటి అదృష్టవంతుల్ని నేను ఎంతో క్రూరంగా చంపుతాన్రా. అన్నయ్య, వీడు మాత్రమే కాదు, ఇందాక అమ్మాయి అలానే ఇంకో డీమన్ స్లేయర్ కూడా నన్ను చాలా గాయపరిచారు. వీళ్ళందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. నా చెల్లినే ఏడిపిస్తారా? మిమ్మల్ని అస్సలు క్షమించలేను. పాపం నా చిట్టి చెల్లి తన చిట్టి బుర్రతో ఏం చెయ్యగలదో అది చేసింది. కానీ నువ్వు వచ్చి అంతా చెడగొట్టేశావు. ఇక తనని ఏడిపించిన అందరినీ చంపడం ఒక అన్నగా నా బాధ్యత. నా పేరే గ్యూతరో. చచ్చే ముందు నా పేరుని బుర్రలో పెట్టుకోరా అంటూ తన బ్లడ్ డీమన్ యాక్టివేట్ చేసి ఒక్కసారిగా తన సికిల్స్తో టెంగన్ని అటాక్ చేస్తాడు. ఇది మన హీరో టాంజిరో కూడా చూస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటి వరకు నేను ఆ డీమన్ అలాంటి వెపన్స్ వాడడం చూడలేదు. అంటే అక్కడికి ఇంకో డీమన్ కూడా వచ్చిందా? నాకు టెంగెన్ గారి రక్తం వాసన కూడా వస్తుంది. నేను వెంటనే ఆయనకి సాయం చేయడానికి వెళ్ళాలి అనుకుంటుండగా అక్కడికి ఇనోస్కే ఇంకా జెనిట్సు కూడా చేరుకుంటారు. ఇనోస్కే, జెనిట్సు, మీరు వెంటనే టెంగెన్ గారికి సాయం చేయడానికి వెళ్ళండి. నేను నెసుకొని బాక్స్లో పెట్టి వస్తాను. తిరిగి టెంగెన్ దగ్గర, నిన్ను చూస్తేనే నాకు చాలా అసూయగా ఉందిరా. చాలా అందంగా ఉన్నావు. మంచి మనసుతో అందరినీ కాపాడుతూ షో కొడుతున్నావు. నిన్ను వాళ్ళు ఒక హీరోలా చూస్తున్నారు. కరెక్ట్గా చెప్పావురా. నేను ముల్లోకాల్లో ఉన్న ఏకైక అందగాడిని. నీకు ఇంకొకటి కూడా చెప్పనివ్వు, నాకు 3 భార్యలు కూడా ఉన్నారు. ఏమన్నావు? నేను కరెక్ట్గానే విన్నానా? నీకు 3 భార్యలా? నిన్ను క్షమించే ఛాన్సే లేదు అంటూ తన బ్లడ్ డీమన్ యాక్టివేట్ చేసి బ్లడ్ సికిల్స్తో టెంగెన్ని అటాక్ చేస్తాడు. కానీ టెంగెన్ ఏవో బాంబ్స్ వాడి ఒక బ్లాస్ట్తో వాడిని డిస్ట్రాక్ట్ చేసి అక్కడున్న మనుషుల్ని కాపాడతాడు. గ్యూతరో వాడిన బ్లడ్ సికిల్స్ని ఎన్నిసార్లు టెంగెన్ అడ్డుకున్నా అవి మళ్ళీ అటాక్ చేస్తూనే ఉంటాయి. ఏంటివి అంతమవ్వట్లేదు? ఇవి టార్గెట్ని చేరుకునే వరకు అంతమయ్యేలా లేవు. ఇందాక ఆ డీమన్ తల నరికినా అది చావలేదు. అంటే ఈ డీమన్ మెయిన్ బాడీ వీడేనా? లేక ఇద్దరి తలని ఒకేసారి నరకాలా? ట్రై చేస్తేనే తెలుస్తుంది అనుకుంటూ టెంగెన్ తన బాంబ్స్తో పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. కానీ డాకీ తన బెల్ట్స్ యూజ్ చేసి ఇద్దరిని కాపాడుతుంది. ఇక మేమిద్దరం కలిసి పోరాడతాం. ఎంతైనా అన్నా చెల్లెలం కదా. రండి మరి మీ సత్తా ఏంటో చూస్తా. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫెయిరీ టైల్ యానిమేకి చెందిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకా పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ ఎర్జా స్కార్లెట్. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే టాంజిరో నెసుకొని బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని భుజానికి వేసుకొని మళ్ళీ ఫైట్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. నెజుకో, ఏం జరిగినా సరే ఇక చివరి వరకు నీతో కలిసి పోరాడతా అని ఫిక్స్ అవుతాడు. మరోవైపు గ్యూతరో టెంగెన్తో మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది. అందంగా ఉన్నావు, 3 భార్యలున్నారు. ఇంకా నీ కాన్ఫిడెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు చూసిన హషీరాల కంటే నువ్వు చాలా బలంగా ఉన్నావు. నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తివనుకుంటా. పుట్టినప్పటి నుంచి టాలెంట్తోనే పుట్టుంటావు. నాకు నీ గురించి తలుచుకుంటేనే చాలా అసూయగా ఉందిరా. నిన్ను వెంటనే చంపి తీరాలి. ఏంటి, నేను టాలెంటెడా?
నన్ను చూస్తే అసలు టాలెంట్తో పుట్టినోడ్లా అనిపిస్తుందా? నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని పెద్దగా చూడలేదనుకుంటా. ఈ ప్రపంచంలో నన్ను మించిన వాళ్ళు చాలానే మంది ఉన్నారు. కొందరైతే కత్తిని పట్టిన 2 నెలలకే హషీరా అయ్యారు. నేను వాళ్ళ ముందు లెక్కలోకే రాను. ఇంకేమన్నావురా? నేను ఎన్నుకోబడిన వాడినా ఎవ్వరిని కాపాడుకోలేక నా కళ్ళెదురుగా ఎంతమంది చావులు చూశానో నీకు తెలుసా? అబద్ధం చెప్పకురా. నువ్వు స్పెషల్ కాకపోతే నా సికిల్స్తో గాయపడడం వల్ల ఈ పాటికే నీ బాడీలో పాయిజన్ స్ప్రెడ్ అయి ఉండాలి. నేను ఒక షినోబీరా. నా మీద ఎలాంటి రకమైన పాయిజన్ అయినా పనిచేయదు. ఏం మాట్లాడుతున్నావు? షినోబీ అంతమైపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. షినోబీ ఇంకా అంతమవ్వలేదు. చిన్నప్పుడు మేము మొత్తం 9 మంది బ్రదర్స్. కానీ నాకు 15 ఏళ్ళు నిండేసరికి అందులో 7 చనిపోయారు. చివరికి మిగిలింది నేను ఇంకా నా తమ్ముడు మాత్రమే. మా నాన్న మాకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్వైవ్ అవ్వడం తప్ప ఇంకేం నేర్పలేదు. నా తమ్ముడు కూడా అచ్చం మా నాన్నలాగే తయారయ్యాడు. కానీ నేను అలా కాదు. నేను వాడిలాగా టాలెంటెడ్ కాదు. అందుకే ఆ నరకం నుంచి బయటకు వచ్చేసాను. ఒక షినోబీలా ట్రైనింగ్ తీసుకున్న నీకు ఇలాంటి యుద్ధాలు చేయడం చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ప్రజల్ని కాపాడడం కోసం డీమన్ స్లేయర్ అవ్వాలని నువ్వు తీసుకున్న నిర్ణయానికి చాలా థ్యాంక్స్. మాస్టర్ గారు, థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. మీ వల్లే నేను ఇంత దూరం వచ్చా. మీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తా అనుకుంటుండగా గ్యూతరో నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడెందుకురా నవ్వుతున్నావు? నిజమే, నువ్వు నేను అనుకున్నంత స్పెషల్ ఏం కాదు. నా విషయం నీ మీద మెల్లగా పని చేస్తున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావురా? నేనిప్పుడే చాలా బెటర్గా ఫీల్ అవుతున్నా అని అటాక్ చేయడానికి బయలుదేరి డాకీని ఒక్క తన్ను తన్ని ఇద్దరిని సపరేట్ చేసి తన బాంబ్స్తో అటాక్ చేస్తే డాకీ తల తెగి పడుతుంది. వెంటనే గ్యూతరో తల కూడా నరుకుదామనుకుంటే గ్యూతరో దానిని తిప్పి కొడతాడు. ఎప్పుడు నా తల ఎందుకురా నరుకుతున్నావు? అయితే మమ్మల్ని ఎలా చంపాలో నీకు అర్థమైందా? కానీ తెలిసినా ఏ లాభం? నువ్వు మెల్లమెల్లగా పాయిజన్ స్ప్రెడ్ అయ్యి చనిపోతావు. నీకు సాయం చేయడానికి ఎవ్వరూ రారు అంటుండగా ఇనోస్కే ఇంకా జెనిట్సు ఎంట్రీ ఇస్తారు. సాయం చేయడానికి లార్డ్ ఇనోస్కే వచ్చాడ్రా. అప్పుడే టాంజిరో కూడా ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే మాక్యో ఇంకా సుమా విలేజ్లో ప్రజలందరికీ విలేజ్ని వదిలి వెళ్ళిపోమని చెప్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. తిరిగి ఫైట్లో వచ్చేసారా? చాలా ఫ్లాషీగా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. ఇక పదండి, గెలిచి తిరిగి ఇంటికి పోదాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు తల తెగినా కూడా ఆ డీమన్ ఇంకా బతికే ఉందేంటి? అలాగే ఈ డీమన్ కళ్ళల్లో కూడా అప్పర్ మూన్ 6 అని ఉంది. అంటే వీళ్ళిద్దరూ కలిపి ఒకే డీమన్నా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా చేతులు ఎందుకని వణుకుతున్నాయి? నేను అలసిపోయానా లేక వాడిని చూసి భయపడుతున్నానా? వీళ్ళు వచ్చినంత మాత్రాన గెలిచేస్తాననుకుంటున్నావా? హషీరా అయిన నువ్వే విషం వల్ల ఇంకాసేపట్లో చావబోతున్నావు. ఇక తర్వాత ఈ పిల్లల్ని చంపడం ఎంతసేపు? పిచ్చిదానా, నీకు నేను దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నట్టు కొంచెమైనా అనిపిస్తుందా? నా బాడీలో కొంచెం పాయిజన్ ఉంటేనే అది ఇంకా బాగా పనిచేస్తుంది. అలానే వీళ్ళ ముగ్గురిని పిల్లలని తీసి పడేకు. వీళ్ళు నీ చెల్లితో ఒక ఆట ఆడుకున్న బలవంతులు. కావాలంటే అడుగు, తనే చెప్తుంది. అరే, నువ్వు మాకు ఎలివేషన్లు ఇస్తున్నావా లేక వాడిని రెచ్చగొట్టి వాడి దగ్గర మమ్మల్ని బుక్ చేస్తున్నావా? అబ్బాయిలు, వీళ్ళని చంపాలంటే ఒక్కటే మార్గం. ఇద్దరి తలని ఒకేసారి నరకాలి. ఓ సంతేనా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతా. అదంత ఈజీ అనుకుంటున్నారా? ఇప్పటికే నా చేతిలో 15, ఇంకా నా చెల్లి చేతిలో 7 హషీరాలు చనిపోయారని గుర్తుపెట్టుకోండి అంటుండగా డాకీ టెంగెన్ని అటాక్ చేయబోతుంటే మన ఫ్లాష్ మ్యాన్ జెనిట్సు ఒక్క అటాక్తో చిటికలో డాకీని గాల్లో ఎగరేస్తాడు. ఆ డీమన్ని నాకు ఇంకా ఆ నిద్రమత్తుగాడికి వదిలేండి. మీరిద్దరూ ఈ డీమన్ని చూసుకోండి. నా కళ్ళ ముందు ఒక చిన్న పిల్లని అంతలా గాయపరిచినందుకు నువ్వెంతకంత అనుభవించబోతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఇక్కడ అమ్మాయిల్ని వాళ్ళ అందానికి తగ్గట్టు అమ్మి పరేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అసహ్యంగా ఉన్న అమ్మాయిలకి కనీసం తిండి కూడా పెట్టరు. వాళ్ళని మనిషిలా కూడా చూడరు. ఒకరిని అలా చేసినంత మాత్రాన నువ్వు అందరికీ అలా చేయకూడదు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా అన్నుండగా నన్నెవ్వరూ ఏం పీకలేరురా అంటూ డాకీ తన థర్డ్ ఐని ఓపెన్ చేసి గ్యూతరోతో కనెక్షన్ పెట్టుకుంటుంది. ఇప్పుడు గ్యూతరో ఏం చేస్తున్నాడో
అదంతా డాకీకి కూడా కనిపిస్తుంది. మా జీవితంలో అసలు ఏం జరిగిందో మీకేం తెలుసు? మా టైం బాగోక మాకు అలా జరిగి ఉండొచ్చు, కానీ మాకు అలా జరిగినందుకు అందరి మీద పగ తీర్చుకుంటాం. మా దారి గడ్డొచ్చిన అందరినీ ఇప్పటికే అంతం చేసేసాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా అంతం చేస్తాం. ఒక అప్పర్ ర్యాంక్ డీమన్ అంటే ఇలా ఉంటుందా? ఆ బెల్ట్ డీమన్తో పోలిస్తే వీడు వేరే లెవెల్లో ఉన్నాడు. నేను మరింత ఏకాగ్రతతో ఫైట్ చేయాలి. టెంగిన్ గారు కూడా పాయిజన్ వల్ల గాయపడ్డారు. నేనే ఆయన్ని కాపాడాలి అని టాంజిరో అనుకుంటుండగా గ్యూతరో టాంజిరోని అటాక్ చేస్తే టెంగిన్ వాడిని కాపాడతాడు. ఇక చూసుకోండి, ఒక మాస్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఫైట్లో డాకీ కూడా తన బెల్ట్స్తో విధ్వంసం చేస్తూ అటాక్ చేస్తుంటుంది. దానితో అక్కడ ఎంట్రీ ఇచ్చిన ఇనోస్కే, వాడి అమ్మ, దీనికి 3 కళ్ళు ఉన్నాయేంటి? ఈ కంటి ద్వారా నేను నా అన్నతో లింక్ అయ్యాను. మీ అందరి కదలికలు ఇప్పుడు నేను చూడగలను అంటూ తన బెల్ట్స్తో అందరినీ అటాక్ చేస్తూ ఉంటుంది. ఫైట్లో టెంగెన్ గ్యూతరో స్పీడ్ని మ్యాచ్ చేయలేక తన బాంబ్స్ని వాడి వాడిని స్లో చేద్దామనుకుంటే గ్యూతరో తన స్పీడ్ని మరింతగా పెంచుకొని అటాక్ చేస్తాడు. టెంగెన్కి మరింతగా గాయాలవ్వడం స్టార్ట్ అవుతాయి. అది సరిపోదన్నట్టు ఇంకో వైపు నుంచి వాడి బ్లడ్ సికిల్స్తో కూడా అటాక్ చేస్తే టైంకి టాంజిరో వాటిని అడ్డుకుంటాడు. కానీ టాంజిరో బలం దాని ముందు అస్సలు సరిపోదు. దానితో తన వాటర్ బ్రీతింగ్ని వాడి ఆ అటాక్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. ఇక తన పూర్తి శక్తి ఉపయోగిస్తూ టెంగెన్ తన మ్యూజికల్ స్కోర్ టెక్నిక్తో గ్యూతరోని అటాక్ చేస్తాడు. ఇంకో పక్క డాకీతో తలపడుతున్న ఇనోస్కే ఇంకా జెనిట్సు ఆ బెల్ట్ అటాక్స్ నుంచే కాకుండా గ్యూతరో బ్లడ్ సికిల్స్ నుంచి కూడా తప్పించుకుంటూ ఫైట్ చేస్తుంటారు. తిరిగి టెంగెన్ దగ్గర తను గ్యూతరోతో ఫైట్ చేస్తుంటే టెంగెన్ వైపు వచ్చే అటాక్స్ని అడ్డుకుంటూ టాంజిరో తనకి హెల్ప్ చేస్తుంటాడు. వీడింకెంతోసేపు పోరాడలేడు, ఇప్పటి వరకు కదలగలుగుతున్నాడంటే అద్భుతమనే చెప్పాలి. ఇదంతా నేను వాడి పాయిజన్ అటాక్లో గాయపడి బలహీనపడడం వల్లే జరుగుతుంది. నేను వెంటనే వీడిని అంతం చేయాలి, లేకపోతే మా అందరి కథ ముగిసినట్టే అంటూ ఫైట్ చేస్తుండగా అక్కడికి చేరుకున్న టెంగెన్ వైఫ్ హినాట్సురు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎన్నో కూనాయిలతో గ్యూతరోని అటాక్ చేస్తుంది. ఆ పిల్ల అటాక్ వల్ల ఏం ప్రయోజనం? నాకు అవి తగిలినా ఏం కాదు. కానీ ఇంతకైనా మంచిదని గ్యూతరో తన బ్లడ్ డీమన్తో డిఫ్లెక్ట్ చేస్తుంటే ఇదే తన ఛాన్స్గా తీసుకొని టెంగెన్ గ్యాప్ ఇవ్వకుండా వాడి కాళ్ళు నరికేస్తాడు. దానివల్ల ఒక కూనాయి వాడి పీకకి గుచ్చుకొని దాని ఎఫెక్ట్కి గ్యూతరో రీజనరేషన్ కూడా స్లో అయిపోతుంది. అనుకున్నట్టే ఈ కూనాయిలో విస్తీరియా పాయిజన్ ఉన్నట్టుంది అనుకుంటుండగా మన టాంజిరో మెరుపు వేగంతో వాడి తల నరకడానికి ట్రై చేస్తాడు. ఇదే మూమెంట్లో టెంగెన్కి తన గతం గుర్తుకొస్తుంది. తనకి ఎంతో ఇష్టమైన తన 7 బ్రదర్స్ చనిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యి చాలా బాధపడతాడు. అందుకే తరువాత తన జీవితంలోకి వచ్చిన తన 3 భార్యలకి ఏ హాని జరగకుండా చూసుకొని వాళ్ళని కాపాడడానికి డిసైడ్ అవుతూ, నేను నా జీవితంలో ఇంకెవ్వరిని కోల్పోవాలనుకోవట్లేదు, మీతో కలిసి ఒక మంచి జీవితం గడపాలనుకుంటున్నా. తిరిగి ప్రెసెంట్లో టెంగెన్ ఇంకా టాంజిరో గ్యూతరో పేకని కట్ చేద్దామనుకుంటే గ్యూతరో మళ్ళీ రీజనరేట్ అయిపోతాడు. ఒక్క సెకండ్ కూడా పాయిజన్ వీడిని ఆపలేకపోయిందా అని టెంగెన్ షాక్ అయిపోతాడు. చాలా మంచి పథకం వేశారా, కానీ ఇక ఇది నా వంతు అంటూ వాడు తన బ్లడ్ డిమనాట్ని యాక్టివేట్ చేస్తుంటే టెంగెన్ టాంజిరోని వెనక్కి నెట్టి అటాక్ నుంచి తప్పించి గ్యూతరో అటాక్ని తన సౌండ్ స్కోర్ టెక్నిక్తో అడ్డుకుంటాడు. కానీ చూస్తే గ్యూతరో సడన్గా మాయమైపోతాడు. అలానే డాకీ బెల్ట్స్ తనని అటాక్ చేస్తూ ఉంటాయి. వాటిని హీనా అడ్డుకొని, లార్డ్ టెంగెన్, నేను వీటిని అడ్డుకుంటా, మీరు వెంటనే ఆ డీమన్ని వెతికి వాడిని అడ్డుకోండి అంటుండగా గ్యూతరో సడన్గా ప్రత్యక్షమయ్యి, నారు ముయ్యవే, యుద్ధం మధ్యలో ఒక అమ్మాయి దూరితే ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు తెలుసుకోబోతున్నావు. టెంగెన్ తన వైఫ్ దగ్గరికి వెళ్దామనుకున్నా డాకీ బెల్ట్స్ తనని ఆపుతుంటాయి. తన భార్యని ప్రమాదంలో చూసిన టెంగెన్కి గతంలో తన వైఫ్కి తనిచ్చిన మాట గుర్తుకొస్తుంది. ఒక అప్పర్ మూన్ని అంతం చేసిన తరువాత ఇక డీమన్ స్లేయర్గా రిటైర్ అయిపోయి అందరం కలిసి ఒక సాధారణ జీవితం గడుపుదామా అని తన వైఫ్ హీనా అడిగితే
టెంగిన్ తనకి మాటిస్తాడు. నా భార్య మీద నుంచి నీ చెయ్యని తీరా చెత్తనా కొడక. నా కళ్ళ ముందు ఇంకెవ్వరిని చావనివ్వను. తనని ఎలాగైనా నేను కాపాడాలి. నేను బలహీనంగా ఉండటం వల్ల వాడు నన్ను ఒక ప్రమాదంలా చూడట్లేదు. ఇక వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ హినోకామి కాగురా వాడి మీద ఒక సర్ప్రైజ్ అటాక్ చేయాలి అనుకొని వాడడానికి ట్రై చేసినా ఓపిక లేక వాడలేకపోతాడు. కానీ కట్ చేస్తే గ్యూతరో చెయ్యి తెగి పడుతుంది. టాంజిరో తన ఫైర్ బ్రీతింగ్ వాటర్ బ్రీతింగ్తో కంబైన్ చేసి వాడి గ్యూతరో చేతిని నరికి హినాట్సురిని కాపాడతాడు. ఎలాగోలా హినోకామి కాగురని వాటర్ బ్రీతింగ్తో కలిపి వాడి టెంగిన్ గారి భార్యని కాపాడగలిగా. నాకిప్పుడే అర్థమవుతుంది, ఇప్పటి వరకు హషిరా అయిన ఎంతో మంది గొప్ప డీమన్ స్లేయర్స్ ఇలానే వాళ్ళ అటాక్స్ ని కంబైన్ చేసి వాడటం వల్లే వాళ్ళ అటాక్ ని మరింతగా బలపరుచుకున్నారు. ట్రైనింగ్ లో ఒకసారి ఉరోకోడాకి గారు కూడా నాకు దీని గురించి నేర్పించారు అంటూ మన టాంజిరో తన అటాక్స్ ని కంబైన్ చేసి గ్యూతరోతో తలపడడానికి రెడీ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, మన హీరోస్ గ్యూతరో ఇంకా డాకిని ఓడించగలుగుతారో లేదో, లేక ఊహించని ప్రమాదం ఏమైనా వచ్చి కథ పూర్తిగా మారిపోతుందేమో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ బట్టి ఆ నారుటో క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.